నవరాత్రుల్లో అందరు అమ్మవార్లని ఒకసారి దర్శించుకుందాము. ఒక్కో అమ్మవారి గురించి ఒక్కొక్క వీడియోలో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మొదటి రోజు అయితే బాలా త్రిపుర సుందరి అమ్మవారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్యం సంతోషం కలుగుతుంది. నవరాత్రుల్లో రెండవ రోజు దుర్గమ్మ గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి అర్చింతుమమ్మ, నా మనవి నను బ్రోవమమ్మ. నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని రూపం. చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహవాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది అమ్మవారు. ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ. నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారుగా భక్తులకి దర్శనమిస్తారు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. నవరాత్రుల్లో ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకి దర్శనమిస్తారు అమ్మవారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడం వైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులకు అనుగ్రహిస్తారు. నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు మనకు మహాచండీ దేవిగా భక్తులకి దర్శనమిస్తారు. ఆది పరాశక్తి యొక్క రౌద్ర రూపమే మహాచండీ దేవి. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు మనకి సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు. శివంకరి, శుభంకరి, పూర్ణ చంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. ఈ నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అమ్మవారుగా భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో 10వ రోజు అమ్మవారు మనకి మహిషాసురమర్దిని దేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. నవరాత్రుల్లో చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారిగా దర్శనమిస్తారు భక్తులకి. ఈసారి అమ్మవారు మనందరికీ 11 రూపాల్లో దర్శనమిస్తారు.